Your health, your story. Let's make it extraordinary. Hi, I'm Dr. Manasa Reddy. Today we have Dr. Sirisha Garu, Ayurvedic expert from Madhav Bagh Hospitals. Hello, Andy. Hello, Andy. How are you? Fine, Andy. Meeru? Thank you so much. I'm fine. So, ఆయుర్వేదం అంటే మూలికలు ఇవన్నీ అంటుంటారు కదా. అసలు మూలికలు అంటే ఏంటి? మూలికలు అంటే హర్బ్స్ అంటాం కదా. హర్బ్స్ అంటే ఇప్పుడు మామూలుగా మనం డైలీ ఆహారం తీసుకుంటూ ఉంటాం. ఇప్పుడు రైస్ కానివ్వండి, గోధుమలు కానివ్వండి, బార్లీ కానివ్వండి, ఇవన్నీ మన ఆహార పదార్థాలు. అదే మూలికలు అంటే కొంచెం మెడిసిన్ ఫామ్లో యూస్ చేస్తాం. వాటిని మూలికలు అంటాం. మనకి ఇప్పుడు ఈ ఆహారం ఎలా అయితే డైలీ తీసుకోవాలో అలాగే ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఆ మూలికలు తీసుకుంటే మన పంచమహాభూతాలు అంటాం. బాడీ పంచమహాభూతాలతో తయారవుతుంది. సో ఆ పంచమహాభూతాలని బ్యాలెన్స్ చేసుకుంటాయి ఈ మూలికలు. బ్యాలెన్స్ చేసి ఏదైతే మనకి డిజీజ్ ఉందో ఆ డిజీజ్ని తగ్గిస్తాయి అన్నమాట. వాటిని మూలికలు అంటాం. ప్లస్ వాటికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమి ఉండవు అన్నమాట. ఇప్పుడు మనం ఆహారాలన్నీ చెట్ల నుంచి వస్తాయి, మూలికలు చెట్ల నుంచి వస్తాయి. సో ఇవి తిన్నప్పుడు మనకేం ప్రాబ్లం లేదు. సో మూలికలు తిన్నప్పుడు కూడా ఏం ప్రాబ్లం ఉండదు అన్నమాట. అలా మూలికలు అంటే ఇప్పుడు జనరల్ గా ఒక చెట్టు ఏరు నుంచి చెట్టు బెరడు అంటారు. బెరడు అండ్ లీవ్స్ వీటి నుంచి తీసుకొని చేసుకుంటుంటారు. అవునండి. కాకపోతే ఇది హై డోసేజ్ ఎక్కువ అయినప్పుడు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అంటారు కదా, అది ఎంతవరకు నిజం? సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఇప్పుడు ఏదైనా మితంగా తీసుకోవాలి. ఇప్పుడు మనం ఆహారం కూడా ఇప్పుడు రైస్ ఉంది, ఎక్కువ తీసేసుకున్నాం అనుకోండి, లావ్ అయిపోతాం. సో డైలీ ఆహారంలోనే మనం క్వాంటిటీ మెయింటైన్ చేయాలి. సో అలాంటప్పుడు మనం ఒక జబ్బుకి ఇచ్చే మెడిసిన్లో క్వాంటిటీ మెయింటైన్ చేయాలి. అది తగ్గిపోయాక దాని అవసరం లేదు కదా. సో మరి అవసరం లేనప్పుడు వేసుకుంటే మరి ఉంటుంది కదా, దాని ఎఫెక్ట్ ఉంటుంది కదా. సో కాకపోతే మనం కెమికల్స్ వాడినప్పుడు వచ్చే సైడ్ ఎఫెక్ట్, కెమికల్స్ వాడినప్పుడు ఏంటి, కిడ్నీలు పాడవడం కానీ, లివర్ పాడవడం, ఇలాంటివి ఆర్గన్స్ అన్ని పాడవుతుంటాయి. మూలికలతో అలాంటి ప్రమాదం ఉండదు. కాకపోతే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం వాడకూడదు. కాబట్టి ఇప్పుడు మీకు జబ్బు వచ్చింది, ఇప్పుడు లెట్స్ షుగర్ వచ్చింది, దానికి మనం మెడిసిన్ ఇచ్చాం, అది తగ్గిపోయాక ఇంకా దాని అవసరం లేదు కదా, మూలిక అవసరం లేదు కదా. సో మరి ఎందుకు తీసుకోవాలి? తీసుకోకూడదు. మా కాన్సెప్ట్ అదే అన్నమాట. డోసేజ్ ప్రకారంగానే వెళ్ళాలి. కరెక్ట్.